హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్లోరల్ డిజైన్తో స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ పైన ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంతమందికి కేక్ క్రీమ్ అంటే నచ్చదండి. అలాంటి వారి బర్త్డేస్కి ఇలాంటి కేక్ని ప్రిపేర్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చూడడానికి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని వేసుకొని వెనిలా ఇంకా పైనాపిల్ ఎసెన్స్ని వేసుకోండి. 2 ఎసెన్స్ వేయడం వలన ఎగ్ స్మెల్ రాకుండా టేస్టీగా కేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా షుగర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఇదంతా ఫోమీగా వచ్చేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ వరకు ఇలా విస్క్ చేసుకోవాలండి. ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎగ్ బ్యాటర్ అనేది ఇలా ఫోమీగా రావాలండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇలా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. చూస్తున్నారు కదా, మన బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఫ్లోరల్ డిజైన్ వేయడానికి కలర్స్ని యాడ్ చేయాలి. సో నేను 2 1/3 కప్స్ వరకు బ్యాటర్ని డివైడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక దాంట్లో నేను పర్పుల్ కలర్ని యాడ్ చేశాను, ఇంకొక దాంట్లో పింక్ కలర్ని యాడ్ చేశాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకోండి. ఇలా పైపింగ్ బ్యాగ్స్లో కలర్స్ని ఫిల్ చేసుకొని వేసుకోవడం వలన మనకి డిజైన్ వేసుకోవడం అనేది ఈజీగా ఉంటుందండి. సో తప్పకుండా పైపింగ్ బ్యాగ్స్ని అయితే యూజ్ చేయండి. నేను ఇలా రెండింటిని కూడా ఇలా మిక్స్ చేసుకొని పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసుకున్నాను. మిగిలిన బ్యాటర్ని కూడా ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసేసుకుంటున్నానండి. ఇది కూడా మనకి వేయడానికి వీలవుతుంది కదా. ఇలా ఇప్పుడు నేను ఇలాంటి ఒక కడాయిని తీసుకున్నాను. డైరెక్ట్గా దీంట్లోనే మనం కేక్ అయితే బేక్ చేస్తాము. దీంట్లోకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చండి. అలా కూడా ఈజీగానే వస్తుంది. ఇంకా మన బౌల్లో మిగిలిన కొంచెం బ్యాటర్ని వేసేసుకొని ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో ఉన్న బ్యాటర్తో మొత్తం ఫస్ట్ వైట్ బ్యాటర్ని వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా 1 by 1 యాడ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత పింక్ కలర్ బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. బ్యాటర్ అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనకి డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. బ్యాటర్ అనేది కొంచెం జారుగా ఉన్నట్లయితే డిజైన్ అయితే రాదండి. సో నేను చూపించిన కొలతల్ని ఫాలో అయ్యి మాత్రమే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా 1 by 1 ఇలా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా మరలా వైట్ కలర్ని వేసాను. ఇప్పుడు పైన డిజైన్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ నేను బ్లూ కలర్ కార్నర్ డిజైన్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం చూసి కూడా కేక్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మనం మెజర్మెంట్స్ని ఫాలో అయితే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, పైన నేను పింక్ కలర్ డిజైన్ వేస్తున్నాను. నేనైతే ఇలా వేసానండి. మీకు నచ్చినట్లుగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే నార్మల్ స్పాంజ్ కేక్ కాకుండా ఇలా చేసి పెడితే మీ పిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఏదో కొత్త వెరైటీ కేక్ అనుకుంటారండి వాళ్ళు. ఇలా ఒకసారి కేక్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదే బ్యాటర్ని మీరు నార్మల్ కేక్ టిన్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫైనల్గా నేను టూత్ పిక్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. ఓవెన్ కూడా అవసరం లేదండి. ఇంట్లోనే మనం కేక్ క్రీమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా నేను చాలా పోస్ట్ చేశానండి. బటర్తో కూడా మనం కేక్ క్రీమ్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో ఇలా చేశాను. ఇది మళ్ళీ మనం డిజైన్ చేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పైన చేస్తున్నాను. మీరు నార్మల్ స్టవ్ పైన సిమ్లో ఉంచి పెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసి పైన మరలా నేను డిజైన్ చేస్తున్నాను. పైన డిజైన్ అనేది మిక్స్ అయిపోతుందండి. సో అందువలన 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత డిజైన్ చేస్తే ఆ డిజైన్ అయితే అలానే ఉంటుంది. సో ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు 30 to 35 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఇలా కింద ప్యాన్ని ఉంచి పైన ఈ కడాయిని ఉంచి బేక్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఫస్ట్ 5 to 6 మినిట్స్ అయితే కింద ప్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్యాన్ ఉంచాలండి. 35 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్కి వచ్చి చెక్ చేసుకోవాలి. నైఫ్ చాలా క్లీన్గా వచ్చిందండి, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది డిజైన్ ఏమాత్రం పోకుండా చక్కగా వచ్చింది. ఇలా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఫ్లోరల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలానే రకరకాల డిజైన్తో ప్లెయిన్ కేక్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.